హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 22. ఇక స్టోరీలోకి వెళ్తాయి. ఆషి దియా చూడకుండా తన కన్నీళ్లు తుడుచుకొని, దియా నీకేమీ అవ్వలేదు కదా అంటూ దియా నుదిటిన ముద్దు పెడుతూ తన క్లాస్ టీచర్ పర్మిషన్ తీసుకుని దియా బ్యాగ్ తీసుకొని తనను స్కూల్ బయటకు తీసుకుని వస్తుంది. దియా బ్యాగ్ ఆషి చేతిలో చూసిన మున్నా వెంటనే దాన్ని అందుకొని టెన్షన్ పడుతూ కనిపిస్తున్న ఆషి మొహాన్ని పరీక్షగా చూస్తాడు. ఎందుకో దేని గురించో ఆషి బాగా టెన్షన్ పడుతుంది అని తన మొహంలో కంగారు క్లియర్గా కనిపిస్తూ ఉంటే వెంటనే కార్ నుండి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి ఆషి చేతికి వినయంగా అందిస్తాడు. ఆషికి వాటర్ ఇచ్చాక 2 అడుగులు వెనక్కి వేసి నిల్చుకుంటాడు. తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని హాఫ్ బాటిల్ ఫినిష్ చేసి పెరిగిన గుండె సడి తగ్గించుకుంటూ దియాను ఎత్తుకుని కారులో కూర్చున్న ఆషిను కార్ డోర్ క్లోజ్ చేస్తూ ఉన్న మున్నా డౌట్గా చూస్తూ, మామ్ ఆర్ యూ ఓకే? ఎందుకో మీరు బాగా టెన్షన్గా కనిపిస్తున్నారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి మేడం, నేను సార్ట్అవుట్ చేస్తాను. ఆషి మున్నా వైపు చూసి, నో మున్నా, అలాంటిదేం లేదు, ఐఎమ్ ఓకే. యు ఆర్ నాట్ ఓకే మ్యామ్. మీ మొహంలో నాకు టెన్షన్ క్లియర్గా కనిపిస్తుంది. సడన్గా ఎందుకు పాప కోసం హడావిడిగా ఇక్కడికి వచ్చారు? రావడమే మన సెక్యూరిటీ గార్డ్స్ మీద సీరియస్ అయ్యారు. నిజంగా మీరు కాల్ చేసుంటే వాళ్ళు పిక్ చేయకుండా ఎందుకుంటారు? అసలు ఏం జరిగింది మ్యామ్? మళ్ళీ మీరేం దాయడం లేదు కదా? ఏదైనా ఉంటే చెప్పండి మ్యామ్. మీలో మీరే టెన్షన్ తీసుకుని ఆయుష్ సారికి కూడా టెన్షన్ వచ్చేలా చేయకండి ప్లీజ్. గాడ్, ఏం లేదని చెప్తున్నాను కదా, జస్ట్ బ్యాడ్ డ్రీమ్ వచ్చింది అండ్ ఆ డ్రీమ్ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉన్నాను అంతే అంటూ విసుగ్గా అరుస్తూ ఉంటుంది. ఏమీ లేకపోతే ఓకే మ్యామ్, బట్ ఏదైనా ఉంటే మాత్రం ప్లీజ్ ఇన్ఫామ్ చేయండి. మేము ఇంతమంది ఉండి కూడా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయుష్ సార్ దగ్గర మేము తల వంచుకోవాలి. ఏదైనా తప్పుగా అనుంటే ఐఎమ్ సారీ అంటూ డోర్ క్లోజ్ చేసి మున్నా వెళ్ళి తన కార్లో కూర్చోగానే 3 కార్స్ మ్యాన్షన్ వైపు పరుగులు పెడతాయి. ఆ వెనక దియాకి సెక్యూరిటీ ఇస్తున్న గార్డ్స్ కూడా తనని ఫాలో అవుతూ వస్తారు. మ్యాన్షన్లో కారు ఆగగానే దియాను ఎత్తుకొని తన రూమ్కి వెళ్ళి దియాకి బాత్ చేయించి డ్రెస్ వేస్తూ, దియా మమ్మ ఒక విషయం చెప్తుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అంటూ దియాకి ఫ్రాక్ వేస్తూ చెప్తుంది. హా ఓకే మమ్మ, చెప్పు. నిన్ను స్కూల్ దగ్గర ఎవరైనా మీట్ అయినా అండ్ నవ్వుతూ మాట్లాడి తినడానికి ఏమైనా ఇచ్చినా సరే తీసుకోకూడదు. వాళ్ళు డాడ్కి నాకు తెలిసిన వాళ్ళైనా సరే వాళ్ళు రైడ్కి వెళ్దామని పిలిచినా నువ్వు నాకు తెలియకుండా వెళ్ళకూడదు, ఓకేనా? వై మమ్మ? మనం ఎంత ట్రస్ట్ చేసినా కొంతమంది బ్యాడ్ పర్సన్స్ ఉంటారు నాన్న. వాళ్ళు ఇన్సైడ్ మనకి తెలియదు కదా. సో నిన్ను అడ్డు పెట్టుకొని డాడ్ని టార్గెట్ చెయ్యొచ్చు. అందుకే మనం ఎవరికి ఛాన్స్ ఇవ్వకూడదు. నువ్వు మమ్మాకి తెలియకుండా స్కూల్ క్యాంపస్ క్రాస్ చేసి రాకు, సరేనా అంటూ దియాకి హెయిర్ కోమ్ చేసి పోనీ వేస్తూ చెప్తుంది. ఓకే మమ్మ, నువ్వు చెప్పావు కదా నేను క్యాంపస్ దాటి ఎక్కడికి వెళ్ళను. అండ్ యు నో మమ్మ, నేను నా ఫ్రెండ్స్ చాక్లెట్ బార్ ఇచ్చినా తినను. గెస్ వై? నేను డాడ్ ఏంజల్ కదా, సో అలాంటి చీప్ చాక్లెట్స్ నేను తినను. ఓన్లీ బ్రాండ్ చాక్లెట్స్ తింటాను. నువ్వు ఆ విషయంలో అస్సలు టెన్షన్ అవ్వకు అని ఆషికి చీక్ మీద కిస్ ఇచ్చి, స్లీపీగా ఉంది మమ్మ అంటూ బెడ్ ఎక్కేసి తన టెడ్డీను హక్ చేసుకుని కాసేపటికి హ్యాపీగా పరుచుకుంటుంది. దియా వైపు నోరు తెరిచి చూస్తూ ఉన్న ఆషికి, దీనికి ఈ ఏజ్లోని ఎంత యాటిట్యూడ్ ఉంది. నో డౌట్ ఇది కన్ఫామ్గా బీస్ట్కి ఫీమేల్ వర్షన్. అయినా బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఇప్పుడు నేను ఈ బీస్ట్కి బలైనట్టు ఫ్యూచర్లో నా అల్లుడు కూడా దీనికి బలవ్వడం ఖాయం. అయ్యో పాపం నా అల్లుడు అని ఫ్యూచర్ అల్లుడు కోసం బాధపడుతూ ఉన్న ఆశని డిస్టర్బ్ చేస్తూ రింగ్ అవుతున్న తన మొబైల్ వైపు చూస్తుంది. అటుగా చూసిన ఆశకి మోహిత్ నుండి కాల్ రావడంతో ఆ రింగ్కి దియా నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా బాల్కనీలోకి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తుంది. హాయ్ రా, ఏంటి కాల్ చేసావంటూ కాల్ లిఫ్ట్ చేయగానే అడుగుతున్న మోహిత్ వాయిస్కి, అది లంచ్ చేసావో లేదో అడుగుదామని కాల్ చేశాను అన్నయ్య, బట్ నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదు కదా, బిజీ ఏమో అని మళ్ళీ కాల్ బ్యాక్ చేయలేదు. లిటిల్ బిట్ బిజీరా, మీటింగ్లో ఉన్నాను, అందుకే కాల్ లిఫ్ట్ చేయలేదు. హో అవునా, క్యారియాన్ అన్నయ్య. అన్నట్టు లంచ్ చేసావా? నోరా, నాట్ ఫీలింగ్ హంగ్రీ, చాలా వర్క్ ఉంది. రేపటి నుండి మ్యారేజ్ వర్క్స్ కూడా ఉన్నాయి కదా, సో ఎంత లేట్ అయినా ఇవాళే ఫినిష్ చేసి వస్తాను. అన్నయ్య నీ వర్క్ నాకు మెయిల్ చెయ్యి. ఇప్పుడు ఎలాగో నాకు వర్క్ లేదు, సో నీ వర్క్ షేర్ చేసుకుంటే నీకు బర్త్డేనైనా తగ్గుతుంది. అలాగే నువ్వు లంచ్ స్కిప్ చేయకు. నువ్వు ఇప్పుడు లంచ్ చేయకపోతే జోషి వదనికి చెప్తాను, తనే నీకు స్వయంగా లంచ్ తినిపిస్తుంది. అంత పని చెయ్యకురా ప్లీజ్. జోషి ఆఫీస్కి వస్తే నేను వర్క్ చేసినట్టే. అసలే చాలా వర్క్ పెండింగ్ ఉంది. ఇదిగో ఇప్పుడే లంచ్ చేస్తాను. ఆషి నవ్వుతూ, నాకు వర్క్ మెయిల్ చేసి లంచ్ చేయన్నయ్య, బాయ్ అంటూ కాల్ కట్ చేసి లోపలికి వెళ్తున్న ఆషికి విప్లవ్ నుండి కాల్ రావడంతో కోపంగా కాల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేసి
మోహిత్ పంపించిన మెయిల్ ఓపెన్ చేసి వర్క్ చేయడంలో బిజీ అవుతుంది. ఆషి మోహిత్ తనకి పంపించిన మెయిల్ ఓపెన్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తుంది. టైం ఎంత అవుతుందో కూడా పట్టించుకోనంతలా వర్క్లో బిజీ అయిపోతుంది. ఈవినింగ్ కాలేజ్ అవ్వగానే మహల్కి వచ్చిన అభి హాల్లో ఎక్కడ కనిపించిన ఆషి కోసం వెతుకుతూ ఆషి రూమ్లోకి వచ్చేసరికి సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉన్న ఆషి అండ్ బెడ్ మీద పడుకోనున్న దియా కనిపిస్తారు. హాయ్ అక్క, ఏం చేస్తున్నావు అంటూ ఆషి పక్కన వచ్చి కూర్చుంటూ అడుగుతుంది అభి. అభి, ఏంటి అప్పుడే వచ్చేసావు అంటూ మొబైల్లో టైం చూసి, హో గాడ్, అప్పుడే ఈవినింగ్ అయిపోయిందా? అసలు టైం కూడా తెలియలేదు నాకు. నువ్వు వర్క్లో పడితే టైం ఏం తెలుస్తుంది చెప్పు? లంచ్ కూడా చేసుండవు, అందుకే నీకోసం జ్యూస్ తెచ్చాను తాగు అంటూ అప్పటి వరకు చేతిలో పట్టుకొనున్న జ్యూస్ ఆషి నోటి దగ్గర పెడుతుంది. అభి వైపు చిరునవ్వుతో చూస్తూ ఆ జ్యూస్ తాగుతూ, అమ్మ వాళ్ళు రేపు వస్తున్నారు కదా, మన ఇంటికి మ్యారేజ్ అయ్యాక వెళ్తావా లేక రేపే వెళ్ళిపోతావా? ఆషి గుర్తు చేసే వరకు తను ఇక్కడ నుండి వెళ్ళాలి అని గుర్తు రాకపోవడంతో, ఇప్పటికే తను వచ్చి 2 months పైనే అవ్వడంతో, లేదక్క నేను రేపే వెళ్ళిపోతాను, ఇప్పటికే మన ఇంటిని చాలా మిస్ అవుతున్నా, అండ్ అయినా ఎప్పటికైనా వెళ్ళాలి కదా, అదేదో రేపే వెళ్ళిపోతాను. రేపొద్దులే అభి, ఎందుకంటే అమ్మ వాళ్ళు ఈవినింగ్ ఫ్లైట్కి వస్తున్నారు, సో ఆ టైంలో ఏం వెళ్తావు, ఎల్లుండి వెళ్దూలే, ముందైతే వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ అభి వైపు చూస్తుంది. హా ఓకే అక్క అంటూ తనకి నిషాన్ మధులిక విషయంలో చేసిన మిస్టేక్ గుర్తు రావడంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని గట్టిగా నిర్ణయించుకొని తన రూమ్కి వెళ్తుంది. ఆషి చేసినంత వరకు వర్క్ సేవ్ చేసి దియాను నిద్ర లేపి ఫ్రెష్ చేయించి తనని తీసుకుని గార్డెన్లోకి వెళ్ళి దియాకి మిల్క్ అండ్ తనకి కాఫీ తీసుకుని కుక్ రావడంతో దియాకి మాటలు చెప్తూ తన చేత మిల్క్ గ్లాస్ ఖాళీ చేయిస్తుంది. ఈ లోపు ఆయుష్ కార్ పార్టికోలో ఆగడంతో అది చూసిన దియా నవ్వుతూ పరిగెడుతూ ఆయుష్కి ఎదురెళ్తుంది. ఏ దియా కేర్ఫుల్ అంటూ దియా ఎక్కడి కింద పడిపోతుందో అని ఆషి కూడా తన కాఫీ కప్ పక్కన పెడుతూ దియా వెనకనే వెళ్తుంది. కార్ దిగిన ఆయుష్ సీరియస్గా కాల్ మాట్లాడుతూ, నేను ఇప్పుడే వైజాగ్కి స్టార్ట్ అవుతున్నా, నో ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ మనకి వచ్చి తీరాలి, ఈ మీటింగ్ నాకు చాలా ఇంపార్టెంట్, రేపు క్లయింట్స్తో నేనే మాట్లాడతాను అండ్ నువ్వు మీటింగ్కి అన్నీ అరేంజ్ చెయ్యి అంటూ కాల్ మాట్లాడుతున్న ఆయుష్కి తన కాళ్ళని ఆనందంగా చుట్టేస్తూ హాయ్ డాడ్ అంటున్న దియా స్వీట్ వాయిస్ విని కాల్ యూ బ్యాక్ అంటూ కాల్ కట్ చేసి తను నవ్వుతూ హాయ్ దియా అంటూ దియాను ఎత్తుకుని బుగ్గన ముద్దు పెడతాడు. ఐ మిస్ యూ డాడ్ అంటూ ఆయుష్ మెడ చుట్టూ చేతులు వేసి ఆయుష్ని గట్టిగా హక్ చేసుకొని, డాడ్ ఎక్కడికైనా వెళ్దాం, నాకు బోర్ కొడుతుంది ప్లీజ్ డాడ్ అంటూ క్యూట్గా అడుగుతుంది. అక్కడికి వచ్చిన ఆషి వైపు చూస్తూ, నో దియా, డాడ్ ఇప్పుడు అర్జెంటుగా వైజాగ్ వెళ్తున్నాడు, డాడ్ రాగానే నిన్ను బయటకు తీసుకుని వెళ్తాడు ఓకే అంటూ ఇండైరెక్ట్గా ఆషికి తను వైజాగ్ వెళ్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సడన్గా వైజాగ్ ఎందుకు వెళ్తున్నారు అని ఆలోచిస్తూ ఇంట్లోకి వెళ్తున్న ఆయుష్ వైపు చూస్తూ తను అడిగిన ఆయుష్ చెప్పడు అనుకుని వెంటనే తన మొబైల్ నుండి ఆయుష్ పిఏకి కాల్ చేసి విషయం తెలుసుకొని ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి ఆయుష్కి ఇష్టమైన పుల్కా విత్ పన్నీర్ కర్రీ అరగంటలో కుక్క హెల్ప్తో చేసి 10 నిమిషాలు ఆగి దీన్ని రూమ్లోకి తీసుకునిరా, ఆయుష్ గారు అడిగితే నువ్వే కుక్ చేశానని చెప్పు, అర్థమవుతుందా? ఆయనకు అస్సలు డౌట్ రాకూడదు. ఓకే మేడం, నేను మేనేజ్ చేస్తాను అని కుక్ చెప్పడంతో గుడ్ అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని రూమ్లోకి వెళ్ళేసరికి ఏడుస్తూ ఉన్న దియాను ఓదారుస్తూ బిజీగా ఉన్న ఆయుష్ని చూస్తుంది. 1 డేకి ఆయుష్ కోసం బ్యాగ్ ప్యాక్ చేస్తూ ఉంటుంది. అందులో ఆయుష్ యూజ్ చేసే షవర్ జెల్, మౌత్ ఫ్రెషనర్, పర్ఫ్యూమ్, ఆయుష్ యూజ్ చేసే క్రీమ్స్ అండ్ జెల్, కోంబ్ అండ్ బ్రష్, ఇలా అన్నీ పర్ఫెక్ట్గా ఏది మర్చిపోకుండా అరేంజ్ చేస్తుంది. ఆషి చేసేది ఓరకంట గమనిస్తూనే దియా ఏడుపు మానిపించి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఫ్రెష్ అయ్యి డ్రెస్అప్ అయి స్ప్రే చేసుకుంటూ ఉన్న ఆయుష్కి రూమ్లోకి పర్మిషన్ అడిగి కుక్ ట్రైలో ఫుడ్ తీసుకొని వచ్చి వినయంగా టేబుల్ మీద అరేంజ్ చేస్తుంది. డిషెస్ లిడ్ ఓపెన్ చేసిన ఆయుష్కి అది చూడగానే ఆషినే కుక్ చేస్తుంది అని అర్థం అవ్వడంతో సైడ్ స్మైల్తో మాట్లాడుకున్న దియాకి తక్కువ స్పైస్తో ఒక పుల్కా తినిపించి తను 3 పుల్కాలు తిని హ్యాండ్ వాష్ చేసుకుని మొబైల్ తీసుకుని కాసేపు తన పిఏతో మాట్లాడి ఫ్లైట్కి టైం అవడంతో తన బ్యాగ్ మెయిడ్తో కార్లో పెట్టమని చెప్పి బయటికి నడుస్తూ ఉండగా ఆషి ఆయుష్ని బ్యాక్ సైడ్ నుండి హక్ చేసుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ మిస్ యూ ఆయుష్ గారు, ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ చేసి మీకు కోపం తెప్పించను, ప్లీజ్ త్వరగా ఎక్స్క్యూజ్ చేయండి, మీ నుండి ఈ దూరం భరించలేకపోతున్నాను, ఐ లవ్ యూ అంటూ దూరంగా జరిగి నిల్చుకుంటుంది. ఆషి వైపు ఓసారి చూసి దియాకి కిస్ చేసి మహల్ అందరికీ తను వైజాగ్ వెళ్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మోహిత్కి సీక్రెట్గా ఆషి జాగ్రత్త అని మెసేజ్ చేసి మహల్ దాడుతాడు. ఆ మెసేజ్ చూస్తున్న మోహిత్ చిన్నగా నవ్వి, నాకు తెలుసు బావా, నువ్వు ఆషికి ఎక్కువ రోజులు దూరంగా ఉండలేవు, ఈ దూరం ఎన్నో రోజులు ఉండదులే అని డల్గా ఉన్న ఆషిను తన మాటలతో డైవర్ట్ చేస్తాడు. ఫ్లైట్లో కూర్చున్న ఆయుష్ తన గుండె మీద చేపెట్టుకొని నిమురుతూ, ఎందుకు ఇది ఇంత స్పీడ్గా కొట్టుకుంటుంది,
నాకు కావాల్సిన మనిషికి ఏదో జరగబోతుంది అనిపిస్తుంది. ఎవరికి ఏ ప్రమాదం రాబోతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆయుష్ సరిగ్గా 1.5 అవర్లో వైజాగ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతాడు. అప్పటికే ఆయుష్ కోసం వైజాగ్ బ్రాంచ్ మేనేజర్ డ్రైవర్తో రెడీగా ఉండడంతో ఆయుష్ను చూసి వినయంగా విష్ చేస్తాడు. ఆయుష్ తన విషయం పట్టించుకోకుండా కార్ వైపు వెళ్లడం చూసి వెనకనే వచ్చిన ఆయుష్ పిఏతో పాటు పార్కింగ్ లాట్ వైపు వెళ్తాడు. ఆయుష్ ఒక్కడే డ్రైవర్తో ముందు కారులో వెళ్తే వెనక పిఏ అండ్ మేనేజర్ రేపటి మీటింగ్ గురించి డిస్కస్ చేస్తూ ఆయుష్ బంగ్లాకి రీచ్ అవుతారు. అక్కడున్న పెంట్ హౌస్లో ఆయుష్ తన పిఏను స్టే చేయమని చెప్పి ఆయుష్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఆయుష్ ఫ్రెష్ అయ్యి వచ్చి మెయిడ్ ఇచ్చిన కాఫీ తాగుతూ రేపటి మీటింగ్ గురించి, ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండ్ ప్రాజెక్ట్ నెట్వర్క్ గురించి డిస్కస్ చేస్తూ మేనేజర్కి ఊపిరి తీసుకునే టైం కూడా ఇవ్వడు. ఆయుష్ వెళ్ళగానే డల్గా ఉన్న ఆశీని విక్రమ్, మోహిత్ తన మాటలతో ఎంగేజ్ చేస్తే ఆశి మూడ్ డైవర్ట్ చేయడానికి జోషి, అభి మెయిడ్ హెల్ప్తో అందరి డిన్నర్ ఎప్పట్లానే డైనింగ్ టేబుల్ దగ్గర కాకుండా టెర్రస్ మీద చుట్టూ క్యాండిల్స్ పెట్టి అందంగా అరేంజ్ చేస్తారు. దియా టెర్రస్ మీద డిన్నర్ ఏర్పాట్లను చూసి వావ్ మమ్మా చూడు ఎంత బాగుందో అంటూ లేడి పిల్లలాగా టెర్రస్ మొత్తం ఎగురుతూ నవ్వుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయుష్ దియాను ఎప్పుడు టెర్రస్ మీదకి వెళ్ళడానికి అలో చెయ్యడు, ముఖ్యంగా నైట్. అందుకే ఫస్ట్ టైం నైట్ టెర్రస్ చూడడానికి రావడం, పైగా చుట్టూ క్యాండిల్స్, రోజ్ ఫ్లవర్స్, మధ్యలో మెత్తటి పరుపులు పరిచి వాటి మీద అందరూ రౌండ్గా కూర్చొని డిన్నర్ తినడం దియాకి కొత్తగా ఉంటూ చాలా నచ్చేస్తుంది. యా జాగ్రత్తగా పడిపోతావు, ముందులా కూర్చో అంటూ దియాను ఒళ్ళో కూర్చోబెట్టుకుని దియాకి మెత్తగా కర్డ్ రైస్ కలిపి పెడుతూ విక్రమ్తో పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చాయో కనుక్కుంటూ మోహిత్ తినిపిస్తూ ఉంటే తను తింటూ ఉంటుంది. అభి తనను ఎందుకు అవాయిడ్ చేస్తుందో అర్థం అవ్వక నిషాన్ అభి వైపు చూస్తూ ఉంటే అభి నిషాన్ వైపు కూడా చూడకుండా జోషితో మాట్లాడుకుంటూ డిన్నర్ పూర్తి చేస్తుంది. కడుపు నిండా తినగానే తన ఒళ్ళోనే నిద్రపోతున్న దియాను చూసి చిన్నగా జోకొడుతూ సరే అన్నయ్య, దియాకి టాబ్లెట్స్ వేయాలి, గుడ్ నైట్ అంటూ వాటర్ తాగి దియాను ఎత్తుకుని బెడ్రూమ్లోకి వెళ్ళి నిద్రపోతున్న దియాను బలవంతంగా నిద్రలేపి మెడిసిన్స్ వేసి మళ్ళీ తన మీద పడుకోబెట్టుకుని జోకొడుతూ ఆశి మాత్రం ఆయుష్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మిగిలిన ఒక్కొక్కరు కూడా డిన్నర్ పూర్తి చేసి టెర్రస్ మీద నుండి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. నిషాన్ అభితో మాట్లాడాలని ఎంత ట్రై చేస్తూ ఉన్నా అభి అందుకు ఛాన్స్ ఇవ్వకుండా ఫాస్ట్గా తిని తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని కామ్గా పడుకుంటుంది. లాక్ చేసిన డోర్ వైపు చూస్తూ రేపైనా అభితో మాట్లాడాలి అనుకుంటూ నిషాన్ కూడా తన రూమ్కి వెళ్ళిపోతాడు. అలా అందరూ ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయి పడుకుంటారు. తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని అప్పటి వరకు తను ఆపుకున్న ఆనందాన్ని ఇక ఆపుకోలేక బెడ్ ఎక్కి చిన్నపిల్లలాగా ఎగురుతూ ఎస్, నేను అనుకున్నది ఫైనల్గా నెరవేరబోతుంది, ఒసే ఆశి ఈసారి నా నుండి తప్పించుకోవడం నీ వల్ల కాదే అని అలసిపోయి బెడ్ మీద పడిపోతూ ఇవాళ మధ్యాహ్నం జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది ప్రణవి. ఎంత ఆలోచించిన ఆశను ఎలా చంపాలో ఐడియా రాకపోయేసరికి అదే విషయాన్ని తన ఫ్రెండ్స్కి చెప్పి ఐడియా అడుగుతుంది. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో ఐడియా చెప్తారు. అందులో నుండి ఒక ఐడియా సెలెక్ట్ చేసుకుంటుంది. ప్రణవి గ్రూప్ కాల్ చేస్తుంది తన ఫ్రెండ్స్కి. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. తన ఫ్రెండ్ చెప్పిన ఐడియా ప్రకారం బాగా ఎంక్వైరీ చేసి లాస్ట్కి తనకు కావాల్సిన మనిషి అడ్రస్ దొరకడంతో ఫ్రెండ్తో బయటకు వెళ్తున్నా అని చెప్పి ప్రణవి ఒక పాడుబడ్డ ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే తనకి కాళ్ళల్లో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఆ ఇంట్లో మనుషుల కంటే నాగుపాములే ఎక్కువ ఉంటాయి. ఎస్, అక్కడ రకరకాల పాములుంటాయి. వాటన్నిటినీ పెంచుకుంటూ ఉంటాడు బైరాగి. ప్రణవి కార్ను చూసిన బైరాగి తమ్ముడు కాళీ ప్రణవి కార్ దగ్గరికి వచ్చి ఎవరు కావాలి మేడం అంటూ ప్రణవి బాగా డబ్బున్న అమ్మాయిని చూస్తేనే అర్థమవ్వడంతో అతి వినయంతో అడుగుతాడు. ఇక్కడ బైరాగి అంటే నువ్వేనా? లేదు మేడం, ఆడు మా అన్న, ఆడితో మీకేంటి పని? పైగా మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడనే లేదు, బాగా చదువుకున్న వాళ్ళలా ఉన్నారు, మీరు ఇక్కడేంటి పని మీకు? నాకు మీ అన్నతో కొంచెం పనుంది, నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళవా? ఎంత అమౌంట్ కావాలన్నా ఇస్తాను, ఎంత డబ్బులైనా ఇస్తాను అని చెప్పడంతో నవ్వుతూ అలాగే రాండి మేడం అంటూ ఆ పాడుబడ్డ ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు. ఆ ఇంట్లో అడుగడుగున ఎక్కడ చూసినా పాములు పాకుతూ నాట్యమాడుతూ కనిపించడంతో భయభయంగానే కాళీతో పాటు ముందుకు వెళ్తుంది. అన్నా, నీకోసం ఎవరో మేడం వచ్చారు అని చెప్తున్న కాళీ మాటలకు పాముకు పాలు పడుతూ ఉన్న 38 సంవత్సరాల బైరాగి వెనక్కి తిరుగుతాడు. అతి భయంకరంగా ఉన్న అతని రూపాన్ని చూసి ప్రణవి కడుపులో తిప్పినట్టు అయ్యి పక్కకు వెళ్ళి వామిట్ చేసుకుంటుంది. కాళీ ఇస్తున్న వాటర్ వద్దని తన కారులో ఉన్న వాటర్ బాటిల్ తెమ్మని చెప్పి మౌత్ వాష్ చేసుకుని బైరాగి వైపు చూస్తూ నీతో నాకు ఒక చిన్న వర్క్ పడింది బైరాగి, నేను చెప్పిన అమ్మాయిని నీ పాముతో చంపిస్తే నీకు 25 లక్షలు ఇస్తాను అంటూ ఆశి ఫోటో బైరాగికి చూపిస్తుంది. ఒకేసారి అంత డబ్బులు ఇస్తాను అనడంతో బైరాగి వెంటనే అందుకు ఒప్పుకొని ఎక్కడా ఎప్పుడు మీరు చెప్తే మీరు చావాలి అనుకున్న అమ్మాయిను నా పాము చంపేస్తుంది అని చెప్పి ప్రణవి దగ్గర నుండి అడ్వాన్స్ అండ్ మొబైల్ నెంబర్ తీసుకుని పంపిస్తాడు. జరిగింది గుర్తు చేసుకుంటూ ప్రణవి రాక్షసంగా నవ్వుతూ రేపటికి ప్లాన్ సిద్ధం చేస్తుంది.
ప్రణవి ప్లాన్ సక్సెస్ అవుతుందా? ఆయుష్ లేనప్పుడు ఆశను చంపాలి అనుకున్న తన ప్లాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది అనుకుంటున్నారు? మీరేమనిపిస్తుందో మీకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.